వాల్కు ఓలేసుకునేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ఉన్నప్పుడు స్లోగా అయితే వేసుకుంటే మనకు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఈ హోల్స్ వేసుకున్నప్పుడు కొంచెం మనం జాగ్రత్త చేసుకోవాలి. వాటర్ లైన్ కానీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఏమైనా ఉన్నాయనేది చూసుకోవాలి. బెండింగ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా బెండ్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా వాల్ ప్రాబ్లం వచ్చినప్పుడు చేంజ్ అయితే చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈ విధంగా పైప్ ఎక్స్ట్రా ఉంటాయి. మనం ఈ కాపర్ పైప్ వేసేటప్పుడు వీలైనంత వరకు ఎక్కడ జాయింట్ లేకుండా చూసుకుని ఒకటే లెంత్ వేసుకునే ప్రయత్నం చేయండి. మనకైనా ప్రాబ్లం వచ్చినా ఆన్ ఆఫ్ వాల్స్ కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, లీకేజ్ కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్పి ఎలక్ట్రికల్ తెలుగు. ఈ కిచెన్లో మనం కాపర్ గ్యాస్ పైప్ లైన్ అయితే వేయడం జరుగుతుంది. ఫస్ట్ మన కింద నుంచి ఉంది, ఈ సైడ్కి అయితే హోల్ వేసుకొని బ్యాక్ సైడ్ అయితే మనం హోల్ అయితే మార్కింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ హోల్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఈ బాత్రూమ్ నుంచి పై నుంచి లైన్ వేసి ఈ గోడకి అయితే మనం ఇక్కడ హోల్ వేసి మళ్ళీ అటు సైడ్ స్టెప్స్ కింద అయితే ఈ స్టెప్స్ కిందకి అయితే మనకు పాయింట్ రావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీకు లొకేషన్ ఈ విధంగా చూపెడుతున్నా. మనం ఫస్ట్ వాల్కు హోల్ వేసుకునేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ఉన్నప్పుడు స్లోగా అయితే వేసుకుంటే మనకు మార్బుల్ కానీ టైల్స్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. స్టార్టింగ్లో మనం స్టార్టింగే హై స్పీడ్ తోటి వేసినప్పుడు గ్రానైట్ క్రాకు లేదా టైల్స్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా అయితే మనకు హోల్ పడింది. ఒకసారి అటు సైడ్ కూడా మీకు చూపెడతా చూడండి. హోల్ వేసినాక కొంచెం చూడండి, మనం మార్కింగ్ పెట్టిన కాడ అయితే హోల్ రావడం జరిగింది కాబట్టి ఈ హోల్స్ వేసుకున్నప్పుడు కొంచెం మనం జాగ్రత్త వేసుకోవాలి. వాటర్ లైన్ కానీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఏమైనా ఉన్నాయనేది చూసుకోవాలి. చూడండి, గ్రానైట్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా హోల్ సైజ్ కూడా మనకు పర్ఫెక్ట్గా రావడం జరిగింది. చూడండి, హోల్ వేసినాక పక్కన క్లిప్ అయితే ఈ విధంగా ఫిట్ చేసుకోవడం జరిగింది. పైపు బెండ్ చేసినాక ఈ క్లిప్లో మనం ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. మనం బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఫస్ట్ అయితే హోల్స్ వేసి క్లిప్స్ అయితే ఈ విధంగా ఫిట్ చేసుకోవడం జరిగింది. పక్కన కూడా మళ్ళీ స్టెప్స్ కిందకి పైప్ పోవడానికి హోల్స్ అయితే వేసాం కదా. అటు సైడ్ నుంచి పైప్ అయితే మనం ప్రెస్సింగ్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ పైన పీబీసీ కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్త కట్ చేసుకోవాలి. లోపల కాపర్ పైపు కట్ అయ్యే అవకాశం ఉంటాయి. ఓన్లీ ప్లాస్టిక్ వరకు కట్ అయ్యేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఎలాంటి కటింగ్ అయితే మనకు వల్లేదు. బెండింగ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా బెండ్ చేసుకోవాలి. పైప్ అనేది సతకకుండా ఈ విధంగా బెండింగ్ అయితే చేసుకోవాలి. బెండర్ ఉంటే బెండర్ తోటి చేసుకోవచ్చు, లేకపోతే చేయిలతోటి ఈ విధంగా స్మూత్గా వచ్చేటట్టు చూసుకొని బెండ్ చేసుకోవాలి. 6 ఇంచుల నుంచి ఫీటు బయటికి ఈ విధంగా పైప్ వచ్చేటట్టు చూసుకోవాలి. మనం లోపల ప్రెసింగ్ చేసాం కదా, పైప్ అనేది ఒకసారి ఇట్లా గుంజి చూపెడతా చూడండి. నీట్గా అయితే బెండింగ్ అవడం జరిగింది. ఈ విధంగా బెండింగ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఈ అడాప్టర్ మనకు ఉంది కదా, 2 సైడ్ అన్నట్టు అనేది తీసుకొని ఒక సైడ్ అయితే ఆన్ ఆఫ్ వాల్ వస్తుంది, ఒక సైడ్ పైపు ఫిట్టింగ్ అవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ వాల్. చూడండి, ఈ మనకు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ అయితే ఆన్ ఆఫ్ వాల్ కంపల్సరీ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. మనం ఫస్ట్ చూపెట్టే నటుకే 2 సైడ్ల టెప్లు అంటే పిల్లంత వరకు మంచిగా వేసుకోవాలి, లీకేజ్ లేకుండా. వేసుకున్నాక ఆన్ ఆఫ్కు ఫస్ట్ అడాప్టర్ అయితే 2 సైడ్ల థ్రెడ్డింగ్ అడాప్టర్ ఉంది కదా, ఇదైతే వీళ్ళంత వరకు ఫుల్ టైట్ వేసుకోవాలి. దీనికి టైట్ చేసుకున్నాకనే మనం పైప్ అనేది ఫిట్ చేసుకోవాలి. లేకపోతే ఫస్టే మనం పైప్ ఫిట్ చేసుకుంటే మనకు ఆన్ ఆఫ్కు ఫిట్ చేసుకోవడానికి అంత కన్వీనియంట్గా ఉండదు. మనం పైపుకి పెట్టే నట్ అనేది కొంచెం లోపల కరెక్ట్ అనేది రాదు. ఈ విధంగా ఫైల్ కొట్టేసి పైప్కు పుషింగ్ చేస్తే కరెక్ట్ లాక్ అయిపోద్ది. ఈ విధంగా అడాప్టర్ పెట్టుకున్నాక ఆన్ ఆఫ్ సెట్ మనం ఫిట్ చేసుకున్నాం కదా ముందుగానే, దానికైతే ఈ విధంగా నట్టు పెట్టుకొని వీలంత వరకు అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. మరీ ఓవర్ టైట్గా చేయకూడదు. మధ్యలో పానర్ ఈ విధంగా పెట్టుకొని ఆపోజిట్లో ఇంకో రేంజ్ అనేది ఈ విధంగా పెట్టుకొని వీలంత వరకు ఆన్ ఆఫ్ అయితే ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి, ఎలాంటి లీకేజ్ లేకుండా. చూడండి, ఈ విధంగా టైట్ అయితే చేసుకోవాలి. ఇది చేసుకున్నప్పుడు ఈ విధంగా మినిమం వచ్చేసి 6 ఇంచుల నుంచి ఫీట్ అయితే పైప్ అయితే ఈ విధంగా బయటకి కంపల్సరీ ఉంచుకోవాలి. మనకి ఎప్పుడైనా వాల్ ప్రాబ్లం వచ్చినప్పుడు చేంజ్ అయితే చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈ విధంగా పైప్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ విధంగా ఫిట్టింగ్ అయిపోయింది కదా. మనం ఫిట్ చేసేటప్పుడు మధ్యలో నట్టుకు ఇక్కడ రేంజ్ పెట్టి ఈ నట్ అయితే పక్కన నట్టు టైట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఈ విధంగా గ్యాప్ వస్తే మనకు లీకేజ్ అయిన ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ మనకు లీకు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా బయటకు ఉంటాయి. చూడండి, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్. మనం కంప్లీట్గా ఇది మళ్ళీ లోపలికి ప్రెస్ చేసుకొని ఆ వైట్ క్లిప్కి అయితే మనం ఫిట్ చేసుకుందాం. ఇటు కంప్లీట్ చేసుకొని అటు సైడ్ అయితే మనం వెళ్దాం. చూడండి, నా ఆన్ ఆఫ్ కూడా కింద గ్యాబు టచ్ కాకుండా ఆన్ ఆఫ్ చేసినప్పుడు టచ్ కాకుండా ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. క్లిప్స్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ అయిపోయింది. మనం ఇటు ఫిట్టింగ్ చేసినాక అటు సైడ్ మనం ఎటు కావాలంటే అటు పైప్ అనేది బెండింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గ్యాప్ అవుతుంది. మనం క్లీనింగ్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. బయట సైడ్ పైప్ చూడండి, అటు ఫిట్టింగ్ అయిపోయినాక ఈ సైడ్ అయితే
మనకి క్లిప్లల్లో పైప్ అయితే మనం పెట్టేసుకుందాం. ఇక పైప్ పెట్టినాక ఒకసారి చూడండి, ఈ విధంగా మనం బాత్రూమ్ నుంచి బయటికి స్టెప్స్ కిందకి అయితే పైప్ అయితే వేయడం జరిగింది. చూడండి ఒకసారి మీకు మొత్తం వచ్చే విధంగా చూపెట్టడం జరుగుతుంది. కంప్లీట్గా మనకి ఎంత కావాలో చూసుకొని అదే విధంగా సైజ్ అయితే కట్ చేసుకొని ఆ హోల్స్ నుంచి స్టెప్స్ కిందకి అయితే పైప్ అయితే పుషింగ్ చేసుకోవాలి. ఇక్కడ బెండ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా బెండ్ చేసుకోవాలి. లోపలికి ప్రెస్ చేసేటప్పుడు టేప్ అయితే వేసుకోవాలి, లోపల డస్ట్ పోకుండా. ఈ విధంగా చూడండి మనకు లోపలికి కూడా ప్రెస్సింగ్ అయిపోయింది. మనం బెండింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా బెండ్ చేసుకోవాలి. చూడండి ఇలా కూడా ఎలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, బెండింగ్ అయితే పర్ఫెక్ట్గా రావడం జరిగింది. మనకు స్టెప్స్ కిందకి కూడా ఇటు సైడ్ కూడా మనకు ఎక్స్ట్రా 1 ఫీట్ వచ్చే విధంగా పైప్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇటు కంప్లీట్ అయిపోయింది కదా చూడండి. ఆ విధంగా మనకి ఇది వాల్ ఏ విధంగా ఫిట్ చేసామో స్టెప్స్ కింద కూడా అదే విధంగా వాల్ అయితే ఫిట్ చేయడం జరిగింది. మనం ఈ పైప్కు కంప్లీట్గా అయిపోయాక ఎక్స్ట్రా మనం కట్ చేసిన ఇది ఉంది కదా పైపు, టేప్ వేసుకొని అయితే ఈ ముందు వాల్కు ఇలా పెట్టుకుంటే డస్ట్ కానీ పురుగులు ఏమి పోకుండా ఉండడం జరుగుతుంది. అదే టేప్ వేసుకుంటే మనం ఇప్పినప్పుడు మళ్ళీ పైపు పుషింగ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఈ కాపర్ పైప్ లైన్లకు ఈ క్లిప్స్ అయితే కొట్టడం జరుగుతుంది. ఈ కొట్టడం వల్ల మనకి ఏంటంటే నెక్స్ట్ టైం ఏమైనా ప్రాబ్లం వాల్ ఉంటే ఈ తేడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్లిప్స్ మనం ఇప్పుడు ఫిట్ చేసినవి అయితే ఓపెన్ చేసి ఫిట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండడం జరుగుతుంది. ఈ 2 స్క్రూలు ఓపెన్ చేస్తే మనకు ఆన్ ఆఫ్ వాల్ అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోపల సైడ్ అయితే ఆన్ ఆఫ్ వాల్ ఫిట్టింగ్ అయిపోయింది కదా. మనం బయట సైడ్ అయితే చూడు బాత్రూమ్ నుంచి బయటికి స్టెప్స్ కిందకి అయితే పైప్ అయితే వేసాం కదా. పైప్ క్లిప్పింగ్ అయితే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఈ కాపర్ పైప్ వేసేటప్పుడు వీలైనంత వరకు ఎక్కడ జాయింట్ లేకుండా చూసుకుని ఒకటే లెంత్ వేసుకునే ప్రయత్నం చేయండి. మనకైనా ప్రాబ్లం వచ్చినా ఆన్ ఆఫ్ వాల్స్ కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, లీకేజ్ కూడా. నెక్స్ట్ మనం డోర్ పై నుంచి అయితే మనకు పైప్ వేసాం కదా, డోర్కి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా పైన క్లిప్స్ వేసి కూడా ఫిట్ చేయడం జరిగింది. ఈ బెండింగ్ చేస్తే కాడ ఎక్కువ బెండింగ్ కాకుండా ఈ విధంగా లైట్ బెండింగ్ వచ్చేటట్టు చూసుకొని క్లిప్స్ అయితే వేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఈ స్టెప్స్ కిందకి కూడా చూడండి బయటికి ఆన్ ఆఫ్ వాల్ వచ్చేసింది. ఈ విధంగా బెండ్ చేసినాక మనకు పైపుకు మినిమం వచ్చేసి పైపు ఈ ఆన్ ఆఫ్ వాల్ దగ్గరలో కూడా ఈ విధంగా క్లిప్ ఫిట్ చేసుకుంటే మనం వాల్స్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం అయితే రాదు. మనకు దీనికి కూడా మనం పైపు కాపర్ పైప్ మీద కట్ చేసుకున్న పీవీసీ క్లిప్ అయితే దీనికి కూడా కింద టేప్ వేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఆఫ్, ఇది వచ్చేసి ఆను. ఈ విధంగా గ్యాస్ పైప్ అయితే మనం వేయడం జరిగింది. ఇది కంప్లీట్గా మళ్ళీ ఒకసారి స్టవ్ అనేది ఫిట్ చేసినాక మళ్ళీ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా టేప్ వేసుకొని అయితే మనం క్యాప్ అయితే లోపలికి పురుగులు ఏం పోకుండా ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.